జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప క్షణమైన నన్ను ఎడబాయక, క్షణమైన నన్ను ఎడబాయ. 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడు యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపు చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ రాశి వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గుమ్మముల మీద వాటిని రాయవలెను. విను ఇశ్రాయేలు, విను. నీ దేవుడు యెహోవా మాట మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండలేము. వాటిని నీ పిల్లలకు అభ్యసింపచేసి ఏం చేయాలంట? మన బిడ్డలకు దేవుడు వాక్యమును అభ్యాసం చేసిన తర్వాత ఇక వారు వాక్యము నుంచి పక్కకు పోయినారు కదా. బైబిల్లో ఉంది కదా, బాలుడై ఉన్నప్పుడు వారు నేర్పించవలసిన త్రోవల వారికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడు. మా అబ్బాయి వైఆర్సి అనే బైబిల్ కాలేజీలో స్టూడెంట్గా పనిచేశాడు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఉంటే దాదాపు 200-300 మంది యవనస్తులు అక్కడ స్టూడెంట్గా బైబిల్ కాలేజ్ చేస్తున్నారు. మొన్న 2023 మే జూనియర్లో మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో కాలేజీ నడిపించే ప్రిన్సిపాల్, ఆయన అంతమంది స్టూడెంట్స్ పాస్టర్ల మధ్య మా అబ్బాయి జాన్ వెస్లీ ఉత్తమ విద్యార్థి, ఉత్తమ స్టూడెంట్, బైబిల్ స్టూడెంట్ అని పిలిచి కొంచెం అమౌంట్ డబ్బులు ఇచ్చి ఒక మంచి ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఎవరొస్తున్నారు. మా అబ్బాయికి అన్ని పనులు అప్పగించేవారంట. డబ్బులు కూడా మా అబ్బాయి చేతికి ఇచ్చి మార్కెట్కి పోయి ఏమన్నా కావాలని అన్నీ తీసుకొచ్చి వేరు ఇచ్చేవారంట. కారు వేసుకొని పోయి డ్రైవర్తో కలిసి చక్కగా వాళ్ళు ఏదైతే లిస్ట్లో ఇచ్చాడో అదే తెచ్చి వాళ్ళకి అప్పగించేవాడు కూడా. సంవత్సరం అంతా పరీక్ష చేశారు, గమనించారు. ఉత్తమ విద్యార్థిని చక్కటి బిరుదు ఇచ్చారు. మామూలు చాలా అంతకనుక మరి మీ బిడ్డలు కూడా అలాంటి పేరు సంపాదించుకోవాలంటే మీ బిడ్డలకు నేర్పించు. మా పాస్టర్ అప్పుడప్పుడు చిన్నప్పుడు ఒక 5 సంవత్సరం చదివేటప్పుడు బడికి పోరా అని కొట్టేది మా అబ్బాయి. కొడితే వాడు బడికి పోను, మా నాన్న మాట నేను ఇంటికి ప్రార్థన చేస్తానేవాడు అంట. చిన్నప్పుడు మా పాస్టర్ ఇప్పుడు కూడా చెప్పి నవ్వుతూ ఉండేది. ఇప్పుడు ఏదైతే అన్నాడు అదే జరిగిందని. నేను బడికి పోను, టీచర్లు కొడతా పడ్డారు, మా నాన్న మాట ఇంటి తిరిగి నేను ప్రార్థన చేస్తానని చెప్పి చిన్నప్పుడు అన్నమాట. ఆ మాట గుర్తు మనసులో పెట్టుకొని ఇప్పుడు కూడా నవ్వుతానే ఉంటాడు మా పాస్టర్. దేవుడికి స్తోత్రం. వాడు ఏదైతే అన్నాడు అదే జరిగింది. నేను కూడా వాళ్ళ కుటుంబం దేవుడు దర్శించాను. ప్రభా, నా తర్వాత నా కొడుకు కూడా నీ పనిలో బాధపడాలి, నీ సేవ చేయాలని నేను ప్రార్థన చేశాను, ప్రమాణం చేశాను. దేవుడిని అనుకున్నట్టు కుమారుడు ఇచ్చారు. చక్కగా సేవలు పాల్పడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కదా. ఎప్పుడు కూడా అలసిపోలేదండి సేవలు. ఎప్పుడు కూడా ఈరోజంతా నేను తిరిగాను, రేపు నేను నాలో చెప్పలేదు మా అబ్బాయి. ఈరోజంతా నేను మైకులు పెట్టాను, మైకులు మోసాను, ముసలాలు ఎక్కించుకొని బడిలో పోవడమో తీసుకురావడం. ఎన్నిసార్లు తిరుగుతాడు ఆదివారం అయితే నీళ్లు తేవడం ఫిల్టర్ వాటర్ ఎన్నిసార్లు తిరుగుతూ ఓపిక లేకుండా పని చేస్తాడు. ఎంత అద్భుతమైన బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు రాత్రి ఈ సమయంలో ఈ మధ్యాహ్న కాలంలో మనం కూడా ఆలోచించాలి. నీ బిడ్డలు దేవుడి వాక్యములు ఎదగాలి, నీ బిడ్డలు సంఘములు ఎదగాలి, నీ బిడ్డలు ప్రార్థనలు ఎదగాలి, నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి. అలా ఎదగాలంటే వాళ్ళు చూసేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందా? వాళ్ళు చూసేటట్టుగా నువ్వు ఉపవాసపడి కన్నీరు కావాలి. వాళ్ళు చూసేటట్టుగా నీవు కూడా చేయాలి. అట్లా నీ బిడ్డలు నేను గమనిస్తూ ఉంటారు. నీ బిడ్డలు నేను గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసేటట్టుగా నువ్వు తగాలకూడదు. వాళ్ళు చూసేటట్టుగా నువ్వు లోక విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ కన్నీరు కారకూడదు. నీ ఆర్థిక పరిస్థితి, నీ కుటుంబ బాధలు నీ బిడ్డలకు తెలియకుండా పెంచాలి. వాళ్ళు భార్యాభర్తలు కొట్లాడుకునే విషయాలు కూడా నీ బిడ్డలకు తెలియకూడదు. ఏదైనా కొట్లాడుకోవాలంటే వాళ్ళు బయట పంపించేసే ఫస్ట్ ప్రేమ అంగడికి పోవాలా చెప్పండి. అంగడికి పోతారు, కొట్లాడుకో తనుకోని సైలెంట్ కొనండి వాళ్ళు చూస్తానికి. అట్లేదు మన వాళ్ళు
తెలివి ప్రదర్శించరా అంటే అది తెలివి ప్రదర్శించి బిడ్డల మీదనే కూతురు మాట్లాడుకుంటారు, బిడ్డల మీదనే తిట్టుకుంటారు, బిడ్డల ముందే దూషించుకుంటారు. వాళ్ళన్నీ విని వాళ్ళు ఆలోచిస్తూ మా నాన్న పరిస్థితి బాగలేదు, మా అమ్మ పరిస్థితి బాగలేదు, ఎందుకు ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి ఆలోచించి చదువులో బలహీనత అయిపోతారు, దేవుళ్ళలో బలహీనత అయిపోతారు. ఇక వాళ్ళు కూడా గాలికి తిరిగిపోయి అర్థమైన చల్లా చెదురైపోతారు. అందుకే ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఎవరి కాలం ముందు పుట్టిన కుమారుడు తర్వాత చేతులు మానవుడు వంటి వారు అంటాడు. అంటే బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఏమా చెప్పండి, బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రుల యొక్క చేతులు. నీ బిడ్డలు నిన్ను ప్రేమించాలంటే, నీ బిడ్డలు నిన్ను సంరక్షించాలంటే, నీ బిడ్డలు నిన్ను సన్మానించాలంటే, నీ బిడ్డలను ఎలా పెంచాలంటే దేవుడిలో పెంచాలి, దేవుడి వాక్యములో పెంచాలి, దేవుడి సన్నిధిలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, కన్నీటి ప్రార్థనలో పెంచాలి. ఒకసారి నేను ఏ విధంగా వాక్యం చెప్తానో మా వాడు నన్ను అదే ఫాలో అవుతుంటాడు. ఒకసారి ఏ విధంగా ప్రార్థన చేస్తానో అదే ఫాలో అవుతుంటాడు. నేను అట్లా చేస్తాను వాడు కూడా. అప్పుడు అనుకుంటూ ఉంటాడు, ఓహో నా గురించి మీరు బాగా ఇంటా ఉంటారా? నేనేమంటా, ప్రభా నీ బిడ్డలు దీవించిన ఆయన అత్యధికముగా దీవించు అంటాను నేను. అదే మాట వాడతాడు వాడు కూడా. ఆశ్చర్యకరంగా జీవించు, ఉన్నతంగా జీవించు అని అన్నవాడు. అత్యధికంగా జీవించు ప్రభు అంటే అదే మాట కూడా వాడతాడు వాడు. ప్రభా ఏ స్థలంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావో ఆ స్థలానికి నేను వస్తాను కాబట్టి ప్రభా నువ్వు రా అని చెప్పేసి అన్నాడుకో, వాడు అదే వాడు వాడతాడు మళ్ళా వాడు. అంటే నన్ను వాడు ఫాలో అయిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ బిడ్డలు నీ ఇంట్లో నేను ఫాలో అవుతున్నారా? ఏమ్మా లేక నేను తిరుగుబాటు చేస్తున్నాను? గమనించాలి. నేను మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే వారి మీద నీవు ఆకాశ పక్షులు మాలకుండా చూసుకున్నాను. మంచి తల్లి. ఇలాంటి చాలా మంది తల్లులు ఉండాలి, కానీ తల్లిదండ్రుల పట్ల చాలా మంది బిడ్డలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేను అప్పుడప్పుడు అంటుకుంటాను, గవర్నమెంట్ వారు నెలకు 3,000 రూపాయలు ఈ యొక్క వృద్ధాప్యం ఇవ్వబడి సరిపోయింది, కానీ లేకుంటే చాలా మంది ఆత్మహత్యలు చేసి చనిపోయాలని అయ్యారు కూడా రాత్రి కాలంలో వస్తా మాట్లాడుకున్నాం మేము. కారణం అయితే చాలా మంది బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో బలహీనంగా ఉన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు, తల్లిదండ్రులు ప్రేమించడం లేదు. కానీ బయట చెప్తుందంటే వృద్ధాప్యం మందు గమనించాలి. ముదిరియందు నీ తండ్రిని నిర్లక్ష్యం చేయవద్దు. చూడరా, నీ తల్లి ఉన్నదా? తల్లి పైకెత్తండి. నాకు తల్లి ఉన్నది అన్నవాడు. నాకు నీ తండ్రి ఉన్నాడా? బ్రదర్ మీకు ఎవరు లేదా? ఉన్నారు కదా. మరి మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఏ విధమైన బాధ్యత వహిస్తున్నారు? న్యాయంగా ఉన్నారు, అన్యాయంగా ఉన్నారు? అప్పట్లో తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవం ఉండేది. పెద్దల కాలంలో తల్లిదండ్రులు ప్రేమించేవారు. తల్లి గీత గీస్తే కుమారుడు గీత దాటి పోయేవాడు. ఎంత అందమైన భార్య ఉన్నప్పుడు కూడా అందమైన భార్య మాట భర్త వినేవాడు కాదు. అప్పట్లో తల్లి గీత గీసే బయట వదిలేసి రాలంటే నేను తల్లికి వచ్చేవాడు అప్పట్లో. ఇప్పుడు కొంచెం మెరుగైన భార్య దొరికితే సార్ ఇక ఫస్ట్ కని పెంచి ఆస్తి శరీరం పంచిపెట్టిన వ్యక్తాలు పంచిపెట్టిన భార్యను కూడా విసిపెట్టేస్తా ఉన్నారు. డోర్ ప్రాంతంలో నేను ఒకసారి మీటింగ్స్ వెళ్ళిపోయిన సంవత్సరం మీటింగ్స్ వెళితే అంతా అయిపోయింది. బ్రదర్ వీటి సువార్త చేస్తాం అన్నారు. సంఘస్థం ఎవరు వస్తారు? చాలా మంది ఉన్నారు అక్కడ. సంఘాల గుర్తుపెట్టుకుని ఊరి పేరు సంఘాల, డోర్ దగ్గర సంఘాల మేమందరం కలిసి సువార్త చేస్తాం అన్నాడు. 5 గంటల 15 అంటే 10 గంటలకు అట్లా అన్నారు. నైట్ మీటింగ్ పగులు అక్కడ పగులు ఖాళీగానే ఉన్నాను. సువార్త చేస్తాం అన్నారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటల దాకా సువార్త చేస్తాం. అందరూ గుంపుగా పోతా ఉంటే ఒక స్థలంలో ఒక రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్డులో చక్కటి ఫ్యాన్ ఉండదు. గమనించారు. ఆ ఫ్యాన్ కింద ఒక మంచు వేసుకొని ఒక ముసలాన పాపము నడుముకు మాత్రమే బట్టలు కట్టుకునేది. ఇవన్నీ బట్టలు లేవు. ఆ ఫ్యాన్ గాలిలో అలాగే కూర్చొని ఉంటాడు. నేను వెళ్ళి ముసలాం ప్రేమ కదా, వెళ్ళి ముసలాం అమ్మ బాగుండవా అని చెప్పి పలకరించాను. ఏం బాగు స్వామి చూసినావా? ఎండ ఉడికిపోతున్నా శరీరం అంటే. ఎండ ఉడికిపోతుందంటే ఫ్యాన్ గాలి అవుతుందో ఏం ఫ్యాన్ అయ్యా? ఈ ఫ్యాన్ గాలిలో పర్వాలేదు, ఈ ఫ్యాన్ గాలి మరీ వేడైతే ఎండ. ఇటు పక్కన రేకులే, ఇటు పక్కన రేకులే, 4 పక్కన రేకులు, పైన కూడా రేకులే. ఎండలో లోపల ఫ్యాన్ ఎలా ఉంటుంది పరిస్థితి గమనించి కూడా. అయితే మంచి రేకులు వేసాడు, కూల్ రేకులు, విశాలంగా ఉంది, అన్ని కిటికీలు ఉన్నాయి. దాని కిటికీలు లేవు, డోర్ తప్ప. నీ కొడుకు లేరా? నీకు బిడ్డలు లేరా? లేకపోలేదేమయ్యా? ఎందుకు లేరు? ఆ పక్కన 2 అంతస్తుల బిల్డింగ్, వరుసగా 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ 3 కొడుకులు నాకు. 3 కొడుకులు మంచి బిల్డింగ్ కట్టించిన వల్ల మరి నీవు ఈ రేకుల చెట్లు ఎలా ఉండడం తప్పదయ్యా? ఇదన్నా వేసే సంతోషపడి తప్పదయ్యా అన్నది. నేనేం మాట్లాడలేదు, ప్రార్థన చేసి వెళ్ళాను.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ దేవుడు నమ్ముకుని బ్రదర్ అని చెప్పేసి సువార్త కరపత్రం అందించి నేను పత్రిక రాశాను. నరకమా పరలోకమా ఏది కావాలి ఇక్కడ అయ్యగారు కూడా చూపించాను. కాబట్టి అందించి ఆ తర్వాత నేను సువార్త చెప్పేసి ఆ ఎవరు బ్రదర్ అంటే మా అమ్మే అన్నాను. బ్రదర్ ఎండకాలం మీరు ఇదిలోనే ఉండలేకపోతున్నారు, ఆ ముసలాం ఎండలు ఎక్కడ కొడుతుంది బ్రదర్ ఏం కిందంటే ఏం చేయమంటావు ఇంట్లో గలీజ్ చేస్తుందా, ఏం చేస్తుందంట గలీజ్ చేస్తున్నారు ఇంట్లో. ఏం గలీజ్ చేస్తుందంటే మలమూత్రాలు ఇంట్లో విసర్జిస్తున్నది, పిల్లలు ఉండలేకపోతున్నారు, అందుకే సపరేట్గా ఆ రూమ్లో వేసారు మేము అన్నారు. అప్పుడు నేను అన్నాను, చిన్నప్పుడు నీ తల్లిని నేను ఎత్తుకున్నప్పుడు ఆమె సెంటర్లోనే ఆమె ఒడిలోనే నువ్వు మలమూత్రాలు విసర్జించినప్పుడు ఆమె గలీజ్ అనుకొని ఉండింటే, ఆమె మాట అనుకొని ఉండింటే నువ్వు ఇంత వాడు అయ్యేవాడుగా కాదు కదా. ఆమె పక్కన పడేసి ఉంటే నువ్వు పెద్దవాడు నువ్వు పెళ్ళి అయ్యేది కాదు. గమనించాలి, నువ్వు ఇంత స్థితిలో ఉండేవాడు కాదు. కాబట్టి నీ తల్లి నీ విషయంలో గలీజ్ అనుకోవద్దు, కానీ నీ తల్లి విషయంలో మాత్రం నువ్వు ఎట్లా అనుకుంటావు గలీజ్గా? తప్పు కదా బ్రదర్. దేవుడు కూడా పిలిచాడు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ తల్లిని సన్మానించు అని. దానికి సమాధానం ఉంది ఆయన దగ్గర. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో లేకపోవడం కూడా. అందుకే ప్రభు అన్నాడు ముధిమి ఎందు. ఎప్పుడంట వృద్ధాప్యములో నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు నిర్లక్ష్యం వహించవద్దు. నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు అన్యాయస్తులుగా ఉండకూడదు. నీ తల్లిని నువ్వు సన్మానించము, నీ తల్లిని ప్రేమించము. బైబిల్ చెప్తున్న మాట. నీవు నీ స్థితి ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే బైబిల్ చెప్తున్న మాట. అపోస్తలుడు పౌలు గారు అన్నారు, ఆయన అనిందన్నమాట పేతురు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఒకసారి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యం తల్లిగా పాలించును తల్లిగా ప్రేమించును తల్లిగా లాలించును. అపోస్తలుల కార్యముల ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చదవండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించుము. చూసిన తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా ఎవరికి మేలు? నీకే, నాకే. మన తల్లిని సన్మానించడం ద్వారా సన్మానం అంటే అర్థమైంది. ఏదో చైర్ మీద కూర్చొని లేక సింహాసనం కూర్చోబెట్టి ఒక శాఖ వేయడం, ఒక పూలమాల వేయడం, అది కాదు కూడా. తల్లిదండ్రుల విషయంలో మనం న్యాయం చేయాలి. ఏమా వారికి కావలసిన పోషణ వారికి అందించాలి, వారిని ప్రేమించాలి. ఎందుకంటే మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారు. ఏం బ్రదర్, ఎంత చెప్పాను కదా, ఒక తల్లి నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డ బతకాలి. బద్రీనాథ్ తెలుసా మీకు? కొన్ని సంవత్సరాల క్రితము బద్రీనాథ్ నుంచి ఒక కుటుంబము వస్తా ఉన్నప్పుడు నడుచుకుంటూ యాత్రకు పోతారు సంవత్సరం. ఆ యాత్రలో అక్కడున్న ఆ కొండ పేటలు విరిగిపడి గమనించే రోడ్లో వారి మీద పడిపోయినాయి. వారి మీద పడిపోయినప్పుడు ఒక తల్లి, సన్నగున్న తల్లి గమనించాలి, ఆ ఒక పెద్ద బండరాయి వచ్చి ఆమె గుండెల మీద పడిపోయింది. ఆమె గుండెల మీద పడిపోతే సంఖ్యలో ఉన్న బాబు పక్కన పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇక అందరూ అటుపక్క ఇటుపక్క రావడానికి స్థలమే లేదు. అందరూ చాలా మంది చనిపోయారు. ఆ పాప పాలకు ఆకలితో అల్లాడుతూ ఉన్నప్పుడు ఆమె గుండెల మీద ఉన్న రాయి బండ తీసివేసే శక్తి లేక ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? బహుశా మీరు ఎన్ని ఉంటారు, ఆమె ఏళ్ళు ఒకటొకటి కొరికి ఆ బాబు నోట్లో వచ్చిందని రక్తం తాపించి తన బిడ్డను బతికించి ఎన్ని వేలైతే ఉన్నాయో అన్ని వేలు కొరికేసిందన్న తల్లి. ఆలోచిస్తున్నాడు. ఆమెకున్న 5 వేలు, ఈ వేలు 5 వేలు కట్ చేసి ఇలా కట్ చేయడం, పాప నోట్లో పెట్టడం, ఆ రక్తమంతా పీల్చుకున్న తర్వాత మళ్ళా కట్ చేయడం, మళ్ళా పాప నోట్లో పెట్టడం. అలా 5 వేలు కట్ చేసి 5 వేలు కూడా ఆమె నోట్లో కొరకడము, నోట్లో పెట్టడం, కొరకడము, నోట్లో రక్తం తాపించి ఆమె చనిపోయి తన బిడ్డను బతికించింది. ఎంత గొప్ప తల్లులు కూడా. ఇలాంటి తల్లిదండ్రులు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.
తల్లిని కొట్టినవారు లేదు, తిట్టేవారు లేకపోలేదు, కొట్టేవారు లేకపోలేదు, తిట్టేవారు లేకపోలేదు, తల్లిని బూతులు మాట్లాడేవాడు లేకపోలేదు. చాలా మందికి తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు. వారు సంపాదించిన ఆస్తులు పంచుకుంటున్నారు కానీ వారి బాధలు మాత్రము పంచుకోలేదు. ఒక తల్లి 10 మంది బిడ్డలను పోషిస్తుంది. ఆలోచించారు, ఒక తల్లి 10 మంది బిడ్డలను ఒకటే పోషిస్తుంది. అదే 10 మంది బిడ్డలు ఒక తల్లిని పోషించలే, పంచుకుంటారు. ఏం చేస్తారు? ఈ మధ్య మనం పేపర్లో చూసాం కదా, 4 కుమారుడు, ఒక నెల ఒక కుమారుడు దగ్గర, ఇంకొక నెల ఇంకొక కుమారుడు దగ్గర అలా పంచుకుంటామంటే ఈయన పుట్టిన నుంచి, ఉన్న స్థలం నుంచి, ఉన్న ఇంటి నుంచి ఆ కొడుకు దగ్గరికి, ఈ కొడుకు దగ్గరికి, ఆ కొడుకు దగ్గరికి దూరంగా ప్రయాణం చేయలేక ఆయన చేసిన పని కంటే సమాజంలోకి వెళ్ళి తన చితిని తానే పేర్చుకొని దాని మీద పెట్టుకొని మంట పెట్టుకున్నాడు. అర్థమైంది మాట? 4 బిడ్డలను ఒక్కడే చాకాను, 4 బిడ్డలను పంచుకుంటున్నారు. అలా నేను అటు ఇటు తిరగడం నాకు ఇష్టము లేదు, ఈ వృద్ధాప్యంలో నాకు ఓపిక లేదని సమాజంలోకి వెళ్ళి కత్తిని పెంచుకొని, బ్రదర్ సమాజంలోకి వెళ్ళి కత్తిని పెంచుకొని కత్తిని మీద పడుకొని తన చితిని తానే మంట పెట్టుకున్నాడు. కూడా పేపర్ కూడా వచ్చింది, టీవీలో కూడా చూసేవాళ్ళు. మనం చాలా మంది ఈ న్యూస్ చూడరు, సీరియల్ చూస్తారు, న్యూస్ చూడరు, సినిమాలు చూస్తారు, న్యూస్ చూడరు, జబర్దస్త్ చూస్తారు. ఏం చూస్తారంటే, నేను కొత్తగా యూట్యూబ్లో ఉదయం 9 గంటలకు వాక్యం వినాను. పాస్టర్ గారి పేరు తెలియదు కానీ అబ్బా ఆయన మాట్లాడుతుంటే దిమ్మ తిరిగిపోయింది నాకు. నేను ఐదరు చూపిస్తాను, నేను అది ఇప్పుడు తర్వాత ఆయన ఏమంటారు తెలుసా? కొంతమంది, నేను రైతులు చెప్పండి, ఈ యూట్యూబ్ నుంచి కూడా పక్క పోతాను సార్, నేను కన్నారా విన్నా, చూడాలి విన్నాను. కొంతమంది విశ్వాసం దేవుడికి కొవ్వు పట్టారు. ఏంటంట? కొవ్వు పట్టి అర్థమైన పొగరెక్కి దేవుని వాక్యం వెనక సీరియల్ చూస్తున్నారు, జబర్దస్త్ చూస్తున్నారు చెప్పాడు. అంతేకాకుండా అలాంటి వాడు నలవటం రామాట ఇప్పుడు రాదు, బయట తర్వాత దేంతో కొట్టలో దాంతో కూడా కొట్టాలని చెప్పాడు ఆయన. నలవటం రావమాట. మరి ఆయనకు వచ్చింది, ఆయన మంచి ప్రసంగికుడు ఆయన. ఆ నోట నుంచి ఆ మధ్యలో వచ్చిన మహానుభావుడు. నేను రైట్ ఎడ్వర్డ్ సిలియం గారు అంటే నేను కొత్తగా విన్నాను. అదే వ్యక్తిగా మన పాస్టర్ గారు మాట్లాడితే, అదే రోషంతో మన పాస్టర్ గారు మాట్లాడితే ఊరుకోమంటారా? నీవు సరే, నువ్వు చర్చి సరే, ఈ సంఘం సరే, ఈ సంఘం కాకుండా ఆ సంఘం, ఆ సంఘం కాకుండా ఇంకొక సంఘం, ఏ సంఘం కాకుండా నా ఇంట్లో ఒక సంఘం. నిజమండి, అర్థమైంది? ఏ సంఘం కాకుండా నా ఇంట్లోనే సంఘం. అమ్మాయి మొత్తం అలా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాను, వేసేమరా నా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాను. అది కొద్దిగా ఎదురు పాస్టర్ ఒకటే చెప్తామంటారు, ఒకటే గర్తిస్తామంటారు. చూడాలా? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు వారిని గర్తిస్తాడు. ఆమేన్. నిన్ను దేవుడు ప్రేమించలేదంటే నిన్ను దేవుడు గర్తించు. సేవకుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, సేవకుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడంటే నీవు నశించుకోవాలని దేవుడికి ఇష్టం లేదు. నువ్వు బహిరంగ ఉంటే సేవకుడికి ఇష్టం. కాబట్టి ఏ విషయంలో నువ్వు బహిరంగంగా ఉన్నావో ఆ విషయంలో గర్తించడానికి సేవకుడు ముందుకు వచ్చినప్పుడు ఆయన లోబడాలి. అప్పుడు నీ కుటుంబం నీవు ఆశీర్వదించబడతావు. ఈనాడు గర్తింపుకు ఇష్టపడదు. చూడాలి, నాకు తెలుసు మా సంఘంలో ఒక కుటుంబం గట్టిగా గర్తించారు. ఎక్కడ కూడా తిరిగారు. లాస్ట్ సహాయాలు వచ్చారు. నేను గర్తిస్తే తెలుసా, ఇక ఆ చర్చు ఈ చర్చు వద్దు, మళ్ళీ చర్చు కట్టుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. నిజమైన మాట. కాబట్టి 5 వచ్చినప్పుడు చూపిస్తాను సంఘాన్ని, నేను ఆ చర్చిని. ఆ చర్చి వద్దు, ఏ చర్చ తెలియని వాళ్ళు గర్తిస్తామంటారు. అసలు విషయం ఏంటంటే ఆదివారమే వాళ్ళు పూలాపాలకు వెళ్ళిపోతారు. ఆదివారం అన్నానికి రారు. ఈరోజు సంక్రాంతి పండుగలకు ఆ రోజు పరిశుద్ధ దినం ఉంటుంది. ఆ రోజు పరిశుద్ధ దినాన్ని విడిచిపెట్టి సంక్రాంతి పండుగకు పూలాపాలకు వెళ్తారు. ఆ రోజు వినాయక చవితి వరకు ఆదివారం వచ్చిందనుకో, ఆదివారం ఆరాధన లేక పూలాపరమా, ఆరాధన విడిచిపెట్టి వినాయక చవితికి పూలాపరం వెళ్ళిపోతారు. ఆ రోజు పీల పండుగ వచ్చిందనుకుంటున్నారా, ఆదివారం పూలపరకి వెళ్తారు. ఆరాధన మానేస్తారు. అన్న బ్రదర్ మీకు ఏది ముఖ్యమన్నా, ఆదివారం వ్యాపారం చేయగలరా చెప్పాడు దేవుడు. పూర్వకాలంలో మోషే వ్యాపారం చేసేవాడు, కొట్టి సంపద ఉన్నాడు. అలాంటి పద్ధతులు ఇప్పుడు ఉంటే అసలు ప్రపంచంలో అందరూ చచ్చిపోయేవాళ్ళు, చర్చలన్నీ ఖాళీ అయిపోయి కదా. ఏమంటే గమనించాలి. కాబట్టి చూడారా, మీరు నేర్చుకోండి బ్రదర్ అన్నప్పుడు ఇక లాస్ట్కి అందరూ
చర్చి వాళ్ళు అందరూ అతన్ని అసహించుకున్నారు. లాస్ట్ నిర్ణయానికి వచ్చారు. ఏం నిర్ణయం అంటే, ఏ చర్చి మనకొద్దు, మనమే ఒక చర్చి కట్టుకున్నామని ఎవరైతే చర్చి స్థలం వరకు అప్పు చేసి చర్చి స్థలం కొన్నారు. ఇప్పుడు నా కాడికి వచ్చారు, సార్ మాకు కూడా మీరు సహాయం చేయమంటే చర్చి కట్టుకొని ఉపవాసాలను కన్నీరు కాల్చి ప్రేమిస్తూ ఇంత ప్రేమ చూపిస్తుంటేనే విశ్వాసం సరిగా రావట్లేదు. బ్రదర్, నువ్వు సరిగా వాక్యానికి ఆరాధనకి సరిగా రావు, నువ్వు చర్చి కట్టుకుంటే నీకాడికి ఎవరితో పోతానండి. ఒకటమ్మ ప్రేమ చూపించే దగ్గరికి స్థలాలు విశ్వాసం కనపడరు. ఎక్కడ కనపడతారు బ్రదర్? గద్దించే సంఘంలో విశ్వాసం కనపడరు. ఎక్కడ కనపడతారు? ఎక్కడ కనపడతారు? నువ్వేమైనా చేయి, నువ్వు మా చర్చికి రా, నువ్వు సినిమాకి వెళ్ళి సినిమాకి వెళ్ళి బ్యాగ్ అంటాడు మూడు ఏదైనా చేయి, మా చర్చికి రా, మిమ్మల్ని గద్దించమంటే ఆ మాత్రం ఉంటున్నారు ఇద్దరు గుంపులుగా. అర్థమైందా? అలాంటి బెతస్త పిల్లలు గుంపులుగా పడుతున్నారు. అర్థమైందా? అక్కడ కూడా గుంపులు అన్ని చూసుకుంటా నిలకడగా పరిశుద్ధంగా స్ట్రిక్ట్గా ఉండే సంఘములు నలుగురే ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నారు. సతీష్ కుమార్ గారు చర్చికి ఎంతమంది వస్తున్నారు? 1000 మంది వస్తారు. ఈరోజు గద్దిస్తున్నాడు ఆయన. ఆడి పోయి సినిమా వెళ్ళిపోలేరా? లేరా? వాక్యం విని సినిమా పోయి లేరా? సినిమా పోయే వాళ్ళు మా చర్చిపోతా ఉంటాడు ఆయన. తాగే వాళ్ళు మా చర్చిపోతా ఉన్నాయా? అందరూ రండి, అందరూ రండి. అక్కడ బుకింగ్లో అక్కడ రిజర్వేషన్ డబ్బులు కట్టి చర్చి కూర్చొని తెలుసా? వాళ్ళ పక్కన నిలబడుకుని ఫోటో తీసుకోవడంలో 10,000 కావాలంట. దాని వరకు పోతారు. పిచ్చి, ఇదొక పిచ్చి అయిపోయింది అందరికీ. ఒక ఆయన చూడు పూట వేసుకున్నాడు కాబట్టి ఆయన పక్కన నిలబడుకొని సతీష్ కుమార్ దగ్గరే ఫోటో దిగాను అని చూపించుకో. డబ్బులు కట్టి వెళ్తారండి. డబ్బులే వద్దు, నాయన చర్చగా ఎవరు రావట్లేదు. మారిపోయింది, జనం మారిపోయింది. పచ్చదనాన్ని కోరుకుంటున్నారు అందరూ. దేని కోరుకుంటున్నారు? పచ్చదనాన్ని. పశువులాగా పశువులు ఎక్కడ పచ్చుకుంటే అక్కడ వెళ్ళిపోతాయి. అది కష్టపడి పంట పెట్టాడే, పాపం వాడు రైతులు నష్టపరచకూడదు అనుకుంటాయా? అందుకే ప్రభు అన్నాడు, వీరు పశుప్రాయులు. ఎవరు మీరు? పశుప్రాయులు. వీరికి తెలివి లేదు. ఎవరు తెలివి లేదంట? అక్కడ పచ్చుకుంటారు వెళ్ళిపోయేవాళ్ళు తెలివి లేదు. కొంతమంది ఇక్కడ ఆహారం తింటారు, అక్కడ బిల్లు చెల్లిస్తారు. ఇదే పాస్. ఇది మరీ విచిత్రంగా ఉంటున్నారు. గమనించారు. ఇక్కడ తింటారు, ఫుల్ మీల్స్ ఇక్కడ తింటారు, అక్కడ బిల్లు కట్టొస్తారు. ఇక్కడ బిల్లు కట్టొస్తారు సతీష్ కుమార్ దగ్గర, తర్వాత శ్రీరామ్ పాల్ దగ్గర, అనిల్ కుమార్ దగ్గర, గుత్తిలో. నేను కొంతమంది పాస్టర్ చెప్పడం విన్నారు, బాధ అనిపించింది. పాస్ గారు ఆ జన్మస్తే నేనే ప్రార్థన చేశాను, వాళ్ళు సాగుతే సమాచారం నేనే చేశాను, సమర్థాలు నేనే చేశాను, పెళ్ళిళ్ళు చేశాను, పంటలు పడితే మూటలు పోసుకొని గుర్తికి వెళ్తానండి. ఎంత బాధ. ఆయనకే తక్కువ ఉందా? మనం పోయి అడుగు 10 లక్షలు ఇస్తాడేమో చర్చి కట్టుకున్నామని ₹1. కానీ వీళ్ళు మాత్రం మోసుకోవాలి. 10 మందిలో నా పేరు రావాలి. 10 మందిలో నిలబెట్టుకొని ఇదిగో మార్తమ్మ గారు ఒక 10 కేజీలు ఒక 10 బస్తాలు మిరపకాయ తెచ్చారన్నప్పుడు నీకు ఉప్పిగిపోతుంది ఆయన. ఆ తర్వాత మళ్ళా వద్దు మార్తమ్మ గేట్లు ఎవరోపా అంటారు. అక్కడ మూట నెత్తులు ఉన్నప్పుడే నీ ముఖం వస్తారు, చేతుల్లో కట్టలు ఉన్నప్పుడే నీ ముఖం వస్తారు. అంతా మనసులాడు పోయి మనసులాడు సార్ ఆ రోజు 10 కింటాలు మిరపకాయ తెచ్చారు కదా, 2 కింటాలు కందులు తెచ్చారు కదా, 2 కింటాలు 3 కింటాలు శనగ తెచ్చారు కదా, ఓ 10 బస్తాలు ఒడ్లు తెచ్చారు కదా, నేనే మార్తమ్మంటే పక్కన అంటారు. అదే మన పాస్ అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడు. ఎప్పుడు ఆయన మనసులో నీవు మెదులాడుతూనే ఉంటావు. ప్రభా వాళ్ళ కష్టాజీతము మాకు ఇచ్చారు ఆయన, వాళ్ళు దీవించమని నీ కొరకు ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తారా? నీ దేవుడి పెట్టి ప్రార్థన చేస్తారా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారా? చెడు అసలు ప్రార్థన శక్తి ఏం తెలుసా? వాళ్ళ గొప్పతనం కాదు. ఇక్కడి నుంచి 1000 మంది పోయి 1000 మంది ఒకేసారి నుంచి ప్రార్థించిన తర్వాత అక్కడ అగ్గి గుర్తుందే కానీ వాళ్ళేమో అభిషేకించబడిన వారు వాళ్ళ ప్రార్థన వాళ్ళు కాదుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా. ఒకసారి బెన్హీన్ గారు, ఎవరైనా బెన్హీన్ గారు స్టేజ్ మీద అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యం చేస్తామంటే కుంటి వారు వేస్తున్నారు, చనిపోయిన వారు బతుకుతున్నారు, అనేక అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఒక బ్రదర్ వెళ్ళి సార్ మీ మీటింగ్ లో ఇలా అద్భుతాలు కారణం ఏంటి అన్నప్పుడు ఆయన చేశారంటే స్టేజ్ కిందికి దిగారు. స్టేజ్ కిందికి దిగి గమనించాలి. ఇప్పుడు స్టేజ్ కదా, ఈ స్టేజ్ పెద్ద స్టేజ్ కింద ఒక గ్రౌండ్ లాగా ఉంది. అందరి కింద సాపరేసుకొని 100 మంది వాలంటీర్లు ప్రార్థన చేస్తున్నారు, 100 మంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు.
పైన అద్భుతాలు నా ద్వారా జరగడానికి కారణం ఏంటంటే ఇదిగో నా బిడ్డలు ప్రార్థిస్తని చెప్పేసి ఒకసారి కథం ఇలా లాగిన తర్వాత చూడారా ఇక్కడ లోపల కూర్చొని 100 మంది ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారు వాక్యం చెప్తున్నారు, అయ్యగారు సంఘానికి సభకు వచ్చిన జనాన్ని నేను చూడాలనుకోలేదు, అయ్యగారు చేసే అద్భుతాలు నేను చూడాలనుకోలేదు, పాటల్లో భాగస్థ కావాలనుకోలేదు. వారు ఏమనుకున్నారు గమనించాలి, దేవుడి ద్వారా ఇక్కడ సమకూల రూపంలో అద్భుతాలు చేయాలి అనే ఉద్దేశంతో అనేక 100 మంది ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ అనేకులు నడిపించబడాలి, అనేక మంది స్వస్థత పొందుకోవాలి, అనేక మంది మారు మనసు పొందాలని అక్కడ 100 మంది ఉపవాసాలు ఉండి కన్నీరు కాల్చి ప్రార్థిస్తున్నారు. ఇంతమంది ప్రార్థన ద్వారా పక్కన పట్ల దేవుడు అద్భుతాలు పక్కన ద్వారా దేవుడు చేస్తున్నారు. అంతేకాని అద్భుత కుమార్ భార్య గారు అద్భుత కుమార్ ఆయన కలుగుతున్నారు. సంఘం 1,000 మంది వెళుతున్నారు, 7 గంటలు మోకరిస్తున్నారు. ఎన్ని గంటలు? 7 గంటల 5 7 8 9 10 11 1 ఎన్ని గంటలు? 7 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఈ వీడే 100 మంది 7 గంటలు దేవుని స్తుతిస్తున్నారు. 100 మంది 7 మంది దేవుని కనపరుస్తున్నారు, 7 గంటలు దేవుని కనపరుస్తున్నారు. అలా నీవు కూడా దేవుని కనపరిస్తే, నీవు కూడా దేవుని మహిమపరిస్తే, నీవు కూడా దేవుని స్తుతిస్తే మన సంఘంలో ఐక్యం పుడుతుంది. ఐక్యం పుడితే అగ్గికు ఈ అగ్గి శకకు అనేక పాపాలు కాలిపోతాయి, దెయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు స్వస్థత కలుగుతాయి కూడా. కాబట్టి దాని కారణం నీవే కానీ సేవకుడు కాదు. గమనించి కాబట్టి ఇక్కడ భోజనం చేసి అక్కడ బిల్లు కట్టాలి అంటే ఇక్కడ భోజనం చేసి అక్కడ బిల్లు కట్టగాలి. నేను కొన్ని మాటలు చెప్పిన ముందుకు సాగుతాను కూడా. పైజాట్లో పిలిపిలో చర్చినప్పుడు ఫాస్ట్గా పని చేసింది కదా. ఒక సహోదరి కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చిన. తన భర్త భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ప్రభుని నమ్ముకున్నాడు, ఆయన ప్రేమించాడు, తిరుమల కుటుంబాలు కలిసిపోయాడు. ఆమె మొక్కుకున్నదంట ఏమని, నాకు కానీ నా భర్త నాకు చెప్పినాడు, బ్రదర్ మా ఆయనకి నా దగ్గరికి వస్తే నా పట్ల నా బిడ్డల పట్ల ప్రేమ కలిగి నన్ను ఇష్టపెట్టుకోకుండా ఉంటే నేను దేవుడిని కానుకిస్తాను మొక్కుకున్నాను బ్రదర్ అంటే అప్పుడు నేనేమనుకున్నాను, నేనే ఏదో ప్రార్థన చేస్తుంది నాకే ఇస్తుందో 10,000 అనుకున్నాడు. దేవుడికి శుభకరంగా విషయం ఏంటంటే చూడారా, అప్పుడే సతీష్ కుమార్ కొత్తగా టీవీలో కనపడతా ఉన్నాడు. టీవీలో కనపడతామని చూడారా గమనించారు. ఈ సతీష్ కుమార్కి 10,000 రూపాయలు పంపించింది. మన వారం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్కులు ఇచ్చింది. సతీష్ కుమార్ బుక్కులు ఇచ్చి, బుక్కులు మెమొరీ కార్డు సీడీ ఇవన్నీ ఇచ్చింది. సార్ ఇదిగో బుక్స్ తీసుకొని చదువుకోండి, ఇదిగో సీడీ పాటలోనే వాక్యం ఉన్నది, ఈ మెమొరీ తీసుకోవాలి, వాల్యూమ్ ఇవ్వండి అంటే నేను మొక్కుకున్నాను కదా 10,000 రూపాయలు ఇస్తానని సతీష్ కుమార్ పంపించానంటే ప్రార్థన చేసింది ఎవరు మా అన్న మీరే అడిగారండి. ఉక్కుబడి తెలిసింది దేవుడి కాదు సతీష్ కుమార్ ఆడైనా దేవుడే కదా. పైగా అమ్మాయికి దేవుడు ఆడైనా దేవుడే కదా. దీన్ని బట్టి నేనేమన్నది ఎంత మూర్ఖంగా ఉండాలి, ఎంత బాధ అనిపించింది అంటున్నారు. ఏడ్చి కన్నీరు కాచి రాత్రి పౌరు నాకు పట్టుకుని నేను ప్రార్థన చేస్తే నాకేమో సీడీలు, నాకేమో బుక్కులు, నాకేమో 10,000 పైగా అప్పు చేసి పంపించింది. పనికి మారిందా అప్పు చేసి పంపించిందాక ఆ అప్పు చేయడానికి మనం నేను ప్రార్థన చేయాలి. ఎంత పొదుపు విశ్వాసం ఇప్పుడు గమనించి అలాంటి ఎవరైనా ఉంటే మార్పు చెందండి అమ్మ దయచేసి. రేపు ఏదైనా చచ్చిపోతే పాస్ గారు వచ్చి సమాచారం చేసేది సతీష్ కుమార్ నాడు ఇంకొకరు రాదు, ఎవరు రాదు. ఎవరు వస్తారా, మా ఇంట్లో చచ్చిపోయాడయ్యా మా అమ్మ 60 సింబల్ పంపించింది కదా రా అంటే వస్తున్నాయన వస్తారా చెప్పండి. కనీసం కన్నీరు ప్రార్థన చేయమని చేస్తాడా? నీ ఫోన్ కూడా అందుబాటులో ఉన్నాయా? ఎవరో చెప్తాడు అయ్యా సతీష్ కుమార్తో మాట్లాడాలంటే ఇంట్లో పడుకోక వేసి రూములు కానీ ఆయన లేడో పంపించింది అంట. ఆలోచించండి, మీరు మంచోడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ ఆహారం తిట్టి ఇక్కడే బిల్లు కట్టింది, ఇక్కడే పని చేయండి, దేవుడిని కూడా దీవించండి. ఆమేన్. చూడాలి గోనె పట్టు తీసుకో రాత్రి పగలు 5-6 నెలలు కన్నీరు కాల్చింది. నా బిడ్డల మీద ఆకాశ పక్షులు వాడకూడదు, నా బిడ్డల క్రూర మృగాలు ముట్టకూడదు. కన్నీరు కాల్చి విస్ప అంటే అర్థమైందంటే మండుచున్న రాయి అని అర్థం. విస్ప అంటే అర్థమైంది మండుచున్న రాయని అర్థం. ఆమె మండుతూనే ఉంది, తన బిడ్డల కొరకు మండుతా ఉన్నది, మండిస్తా ఉన్నది, ఆరిపోలేదండి. ఆయన ఆరిపోవడానికి ఇష్టపడలేదు. ఒకవేళ ఆరిపోయి ఉంటే ఆమె చేసిన ప్రేమ కలిగిన పనికి దానిని తెలిసేది కాదు, దానిని సంధించడం కాదు. అది రాత్రి పగలు తన బిడ్డల మీద ఆకాశ పక్షులు వాడకుండా క్రూరంగా ముట్టకుండా రాత్రి పగలు అన్నము నీళ్ళు రాకుండా
దాదాపు చనిపోయి 6 నెలలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ఎలా తాను ఎముకలను సౌలు ఎముకలను తెచ్చి 2 ఎముకలు ఈ 7 మొత్తం ఎంతమంది 9 మందిని ఒకేసారి సమాధి చేసినాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన తల్లి ప్రేమ ఒకసారి గమనించినట్టు. ఒకవేళ నీకు తల్లి ఉంటే ఈ దిన నువ్వు తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రేమించి నీ తల్లి విషయంలో నువ్వు అనేస్తాలుగా ఉంటే ఆమె దగ్గర చేర్చుకో. ఏమా ఆలోచించాను. నేను ఉదాహరణ పెట్టడానికి కారణం తెలుసా? ఒక సాయిబు, ఒక ముస్లిం సహోదరుడు, వాళ్ళ భార్య ఇంట్లో ఉంటుంది, మంచి ఉన్నతమైన స్థితి. నేను ముగించేసిన మాట వినాలి. తన భర్త, తన కుమారుడు వెలుగులో పనిచేసిన మంచి పొజిషన్లో ఉన్నాడు. నేను ఆ ఇంటి పక్కనే ఉన్నాను. అప్పుడప్పుడు నాతో వచ్చి చాలా క్రైస్తవుల తరపున, క్రిస్టియన్స్ తరపున అనాథ వృద్ధ ఆశ్రమం ఉంటాయి కదా, దయచేసి నన్ను ఎప్పుడైనా తీసుకుని నన్ను చేర్చమనేవాడు. ఏమయ్యా నీకేమయ్యా నీ కుమారుడికి వేలు చేతి వస్తున్నది, మంచి పొలం ఉంది, మనవడు మనవరాలు కోడలు ఉంది అని అంటే అతను చెప్పిన మాట తెలుసా? నా కొడుకు ఇంట్లో ఉన్నంత వరకు నాతో బాగా మాట్లాడతాడు. నా కొడుకు 9 గంటలకే వెళ్ళిపోతాడు, అప్పుడు టిఫిన్ పెడతాడు. 9 గంటలకు నా కొడుకు బయటకు వెళ్ళిన తర్వాత ఇక నన్ను బయట పెట్టేసాను, తాళం వేసుకొని పోయి పక్కింట్లో కూర్చుంటాడు. మధ్యాహ్నం రాదు. ఒకరు వచ్చిన భోజనం చేసి వెళ్ళిపోతాడు, నాకు భోజనం పెట్టాడు. నా కొడుకు ఇప్పుడు 6 గంటలకు వస్తాడు. 6 గంటలకు వస్తే గమనించాను. వాడు అటు ఇటు తిరిగి నేను పడుకోమంటారు. 6 గంటలకు పడుకోమంటారు నీరసానికి. మా నాన్న అన్నం తిన్నాడా అని అంటాడు, కానీ అన్నం తిన్నావు నానా అని పిలవడంట. అన్నం తిన్నాడా అంటే తిన్నాడులే అంటాడు. ఇంక పెట్టే భార్య బాగుంది ప్రేమగా తనతో. ఇక నా భార్య నా పట్ల ప్రేమ ఉంది కాబట్టి నా తండ్రి కూడా బాగా ప్రేమగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో అడిగేవాడు కాదు. దాంట్లో తప్పు మొట్టమొదటి దేవుడు అంటే కుమారుడే వచ్చినారా, మధ్యాహ్నం అన్నం తిన్నావా, రాత్రి అన్నం తిన్నావా అని బదిలించేవాడు కదంట. మన అన్నం తిన్నాడు అంటే తిన్నాడు లేదంట. ఆకలి బాధ తట్టుకోలేక ఆ వచ్చిన పెన్షన్ వస్తుంది కదా, దాన్ని తీసుకొని 6 గంటలు 7 గంటలు కొన్ని గంటలు తినే కడుపు లేదండి. చిన్న పల్లెటూరు ఏం దొరకవు అక్కడ. కోట్ల పోవాలంటే దాదాపు 20 కిలోమీటర్లు పోవాలి. గమనించిన ఆకలి బాధ తట్టుకోలేక ఈ ఆకలి బాధ తట్టుకోలేకున్నాను స్వామి, ఎడన్నా ఉంటే చేర్చు నన్ను తీసుకెళ్ళు అని అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు సువార్తకు వెళ్ళేవాళ్ళు, ఎక్కడ చూసినా ముసలోళ్ళు ఉండేవాళ్ళు. మంచాల మీద నీళ్ళు పక్కన చూపుతూ నీళ్ళు ఉండేది, అన్నం ఉండేది కాదు. అన్నం ఉంటే కింద పెట్టేవాళ్ళు, కుక్కలు తినిపోయేది. అయ్యా ఎప్పుడైనా తెచ్చి ఉంటే కొంచెం పెట్టండియా, వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పన్నప్పుడు చాలా బాధ అనిపించేది. చూడాలి అటుపని పెట్టేవాడిని నేను. అక్కడైనా కొనుక్కొచ్చి బిస్కెట్లు ఇచ్చి వాళ్ళు సాల్ట్ బిస్కెట్లు ఇవన్నీ చాలా చూశాను. నేను చూసి ఒకప్పుడు గమనించాను, నా పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది. నా బిడ్డ కూడా ప్రేమించకపోతాడేమో, ప్రేమిస్తాను ఎందుకంటే దేవుడు అనిపించాను కదా, అయ్యో పాపం అని చెప్పి చాలా జాగ్రత్త అనిపించి నేను దూరమైన సరే నేను బండి వేసుకొని పోయి వాళ్ళ కోసం ఆహారం పెట్టి తినిపించేవాడు కూడా. ఇలా నేను చాలా గ్రామాలు ఎక్కువ ముసలివాళ్ళే గమనించేవాడు. వారికి నేను సువార్త చెప్పాడు, ఎందుకంటే వయసు అయిపోయింది, వీళ్ళు పరిశీలించి దేవుడు వారికి వినేవాళ్ళు కాదు. ఇప్పుడైనా ప్రభు నమ్ముకోండి, మీరు యేసు ప్రభువు నమ్మితే నీకు దేవుడు రాజ్యం లభిస్తుందమ్మా అని చెప్పండి. దేవుడు రాజ్యం తర్వాత విన్నాయన దేవుడు ఫస్ట్ మా ఆకలి తీరు, ఆకలితో ఉన్నాం. నా కొడుకు పనికి వెళ్ళాడు, నాకు కోడలు జ్ఞాపకం కాడికి వెళ్ళి గొల్ల కాడికి పోయారు, అదంతా ఉన్నాం. సరే పట్టించుకోలేదా, కొడుకున్నంత వరకు చూస్తారంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు పట్టించుకోరు. చూడకపోతే చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన ఆకలితో చాలామంది చనిపోయారండి. చాలామంది చనిపోయారు. నాకు తెలిసిన విషయం. ఎక్కడ దేవుడి కదా ఇందాక చెప్పినట్టుగా ఆ జగన్ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తారు కాబట్టి కొంచెం నడిచేవాళ్ళు తిరిగేవాళ్ళు అటు ఇటు వెళ్ళి హోటల్లో తినుకొని చేసుకొని తింటున్నారు. కానీ అదే ఫంక్షన్ లేకుండా ఉంటే చాలామంది ఆత్మహత్య చేసుకునేవారు. గమనించారు ఎలాగైనా సరే దేవుని సన్నిధానంలో కొంతమందికి ఆత్మ తినవాళ్ళ ఉద్దేశంతో నాకు ఏ సపోర్ట్ లేకుండా కానీ విశ్వాసంతో ఇప్పుడు గమనించారు. విశ్వాసం నాకు ఇల్లు కట్టించారండి. చక్కగా ఉంది, మా 2 రూములు చక్కగా ఉంది. మళ్ళీ ఉద్దాసం పెట్టే ఒక రూము, తర్వాత పక్క మళ్ళీ ఒక రూమ్ కట్టించారు. ఇంకా స్లాప్ వేయలేదు. విశ్వాసం నన్ను పోషిస్తున్నారు. విశ్వాసం నా కుటుంబంలో గమనించారు. ఈ సంవత్సరం నాకు విశ్వాసం కూడా, ఈ సంవత్సరం నాకు విశ్వాసం దాదాపు నాకు ఒక్కడికే 27,000 రూపాయలు బట్టలు కొనిచ్చారు. ఒక షూటు 10,000 రూపాయలు, 4 జతలు బట్టలు, షూ 4 జతలు షూ, కానీ ఇవన్నీ చాలా అన్ని అయితే మా భార్య పిల్లలు తప్పకుండా నాకు మాత్రమే 27,000 రూపాయలు బట్టలు తీర్చి మా విశ్వాసం. మళ్ళీ వాళ్ళలో కొంతమంది ఉద్యోగం చేసి అంతా వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇచ్చే విషయంలో మాత్రం ఏమాత్రం కూడా ఎన్నికరించలేదు. నేర్పించాను. వాళ్ళు చూస్తుండగా నేను ఇతరులకు సహాయం చేశాను. దేవుడు వారి ద్వారా నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలు పోషిస్తున్నారు. ఇంకేం కొడతలేదు. నేను అనుకున్నాను నాకు ఇచ్చిన దాంట్లో ఆకలి బాధలు నా తండ్రి లేదు కనీసం వేరే ఎవరైనా నా తల్లిదండ్రులు భావించి నేను ప్రేమిస్తున్నాను. ఆలోచించకుండా తల్లి రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఇది చాలా అద్భుతమైనది. ఒకసారి గమనించకుండా
తల్లిదండ్రులు ద్వేషించిన వాడు దీపము ఆ కాలు చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులు ప్రేమించిన వాడు వృద్ధిల్తాడు. మరి మేలు కలుగుతుంది, ఆరోగ్య విషయంలో మేలు కలుగుతుంది. నీవు నిత్యము జీవిస్తావు దేవుని రాజ్యం. నీకు ఎలాంటి కొరతలు, ఇరుకులు, ఇబ్బంది ఏమీ ఉండవు. నువ్వు దేవుని దగ్గర ఆశీర్వదించబడుతున్నాడు. కాబట్టి నీ బిడ్డలకు నువ్వు మంచి తల్లిగా జీవించు. అర్థమైందా? రెండవదిగా నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించి వారి విషయంలో న్యాయం ఇచ్చి, ఒకవేళ ఉంటే ఇప్పుడే వెళ్ళి ఒక మంచి డ్రెస్ తీసి మంచి భోజనం పెట్టు, చక్కగా ప్రేమించు. నువ్వు ప్రేమించిన తర్వాత 5 సంవత్సరాలు బతికే వాళ్ళు ఇంకా 5 సంవత్సరాలు నీ తల్లిదండ్రులు బతుకుతారు. వాళ్ళు ఉంటే మనకు సంతోషమే కదా. మా పాస్కమ్మ అడవిలో ఒక్కటే ఉంటుంది. ఆమె ఒకటప్పుడు అనుకుంటారు ఎవరైనా కథ దిక్కు ఉంటే బాగుండేది. ఇప్పుడు ముసలి వచ్చి ఆమె కథ దిక్కుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. నీ తల్లి ఉంటే బాగున్నట్టు. నా తల్లి లేదు కాబట్టి వాళ్ళే నీ తల్లి తండ్రులు వాళ్ళు బాగా ప్రేమగా చూస్తారు. గమనించి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడు. విశ్వాసం మంచి తల్లి తన బిడ్డల కొరకు పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ఆరిపోకుండా ఎలుగుతానే ఉన్నది, ఎలిగిస్తూ ఉన్నది. తన బిడ్డల మీద ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ యొక్క మంచు కురిసేంత వరకు కూడా ఆమె కన్నీరు కాచుకుంటున్నారు. ఆకాశ పక్షులు వాళ్ళేవడి, క్రూర మృగాలు ముట్టుకోలేవడి, రాష్ట్రకు ఆకాశం మంచు. అందుకే బైబిల్ చెప్తున్నమాట, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ సంవత్సరం నాకు పాస్టర్లకు ఒకే వాగ్దానం, ఆమెకు ఒకే వాగ్దానం, నాకు ఒక వాగ్దానం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మన సంతతి, మన బిడ్డలు, మన సంతతి, మన సంఘం ఏమండి గమనించిన ఆమె సంతతి మీద ఆత్మను కుమ్మరించేంత వరకు కూడా ఆమె ప్రలాపించింది. గోనపట్టుకు సాదృశ్యం, పశ్చాత్తాపము ప్రలాపముకు సాదృశ్యం కూడా ప్రలాపించి కన్నీరు కాల్చింది. బిడ్డలు కాల్చుకుని రక్షించింది. ఆమె అనుకున్నట్లుగా కరెక్ట్గా సమాధి చేయబడ్డారు బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ బిడ్డల పట్ల ఈ బాధ్యత, ఈ భారం అలా తీర్మానం చేసుకో. ప్రభు ఈ సమయంలో మనందరూ దీవించాల్సిన వచ్చుగా. ఇవాళ నీ తల్లిదండ్రులు ఉంటే ఒకసారి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుడికి ఒకసారి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకో. నీ తల్లి విషయంలో, నీ తండ్రి విషయంలో ఎలాంటి యొక్క బాధ్యత వహిస్తున్నావు. నిర్లక్ష్యం దేవుని దృష్టిలో పనికిరాదు. ఆమె ఆస్తి పంచుకోగలిగారు, ఆమె కష్టాలు పంచుకో. తల్లిదండ్రులు ఆస్తి పంచుకుంటూనే ఉంటాయి, తల్లిదండ్రుల కష్టాలు పంచుకుంటున్నారు. ఈనాడు నువ్వు తల్లిదండ్రుల ఆస్తి మాత్రమే పంచుకుంటున్నావా, వారి కష్టాలు పంచుకోవడం లేదా తీర్మానం చేసుకోండి. ప్రభు సన్నిధానంలో మీ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి నిష్పాతని ఏ విధంగా తన బిడ్డలను ప్రేమించిందో నేను కూడా ఒక నిష్పాతనిలాగా ఉండాలి. వెలుగుతూ వెలిగిస్తూ ఆరిపోకుండా నిత్యము వెలుగుతానే ఉండాలి, మండుచానే ఉండాలి, మండుతూ ఉండాలి, మండించాలి. అలాగే ఉంటే తప్పనిసరిగా నీ కుటుంబం ఆశీర్వదించబడతాయి. నీ బిడ్డలు నీ మాట పెట్టారు, దేవుడికి మహిమకారంగా, దేవుడి నామము మహిమకారంగా నీ బిడ్డలు దీవిస్తారు. ప్రభువు దీవించగా మహాపురుషులుగా మా తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలు నీ మాట విన్నారు. యేసు నామమున అవన్నీ కూడా మన హృదయంలో బలంగా నాటబడినగా ఒక మంచి విశ్వాస, ఒక మంచి తల్లిలాగా నీ బిడ్డలు తన బిడ్డలు ఆయన నీ సన్నిధానంలో ఆయన పోషించబడేలాగా, నీ సన్నిధానంలో వెలుగులాగా మరి బిడ్డల కొరకు ప్రయాసపడడానికి సహాయం చేసి మరి దీవించమని యేసు నామమున తండ్రి ఆమేన్. దయచేసి ప్రజలు మాట్లాడే అందరూ దేవుని ఆరాధన చేస్తారు. మా